యాక్షన్ తీసుకోవడం ఓకే గానీ యాంకర్ ను అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే కూటమి నేతలు మాత్రం అమరావతి మహిళను దారుణంగా అవమానించారు కాబట్టి అరెస్ట్ చేశారని కవర్ చేస్తున్నారు. కక్ష సాధింపులో భాగంగానే కొమ్మినేనిని అరెస్ట్ చేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ ను ఎలా చూడాలి, అధికార విపక్షాల వాదనలేంటో ఇవాల్టి డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్ డిస్కస్ చేద్దాం. భరత్, అమరావతి రాజధాని మహిళపై ఓ జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి కదా, అసలు ఏంటి ఈ స్టోరీ ఏంటి? సో ఒకటి, సాక్షి టీవీలో జరిగిన చర్చలో అనలిస్ట్ కృష్ణరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు దేవతల రాజధాని అమరావతి, దేవతల రాజధాని, ఎందుకంటే ఇంద్రుడు పరిపాలించిందని అమరావతి అంటారు కదా, దేవతల రాజధాని అన్న సెన్స్లో మాట్లాడితే ఆ చర్చలో భాగంగా కృష్ణరాజు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. చేసినప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు లైవ్లో ఉండి ఆయన అభ్యంతరం చెప్పలేదు, అభ్యంతరం చెప్పినట్టున్నారు, మీరు అలా అనమాకండి మళ్ళీ టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారని అన్నారు. సో ఆయన అరెస్ట్ చేశారు. సో దీని మీద చర్చ జరుగుతుంది. ఒకసారి మనం టీడీపీ వెర్షన్ తీసుకుందాం. దాంతోపాటు దేవినేని ఉమామహేశ్వరరావు గారు మాజీ మంత్రి ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. దేవినేని ఉమా గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. చెప్పండి సార్. ఇప్పుడు ఓకే, కృష్ణరాజుకు సంబంధించి ఆయన వ్యాఖ్యలు చేశారు అనలిస్ట్ గా, బట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేయడం మీద ఇంతకుముందు జగన్ ట్వీట్ చేశారు. మీరు ఒకటి ఆలోచన చేయండి, గత 5 సంవత్సరాలు కూడా ఇదే పద్ధతిలో ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అవచ్చు, కృష్ణరాజు అవచ్చు, ఎల్లయ్య అవచ్చు, పుల్లయ్య అవచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛానల్ సాక్షిలో ఇదే విధమైన బాధ్యతారాహిత్యంగా, దుర్మార్గంగా ఎన్ని వ్యాఖ్యానాలు చేయాలి, ఎన్ని చర్చలు పెట్టాలి, ఎన్ని డిబేట్లు చేయాలో చేశారు. 151 సీట్లు ప్రజలు మ్యాండేట్ ఇస్తే ఒక విద్వేషపూరితమైన వాతావరణంతో అమరావతి ప్రజా రాజధాని పనులు నిలుపుదల చేయటమే కాకుండా అమరావతి మహిళల మీద చేసిన వ్యాఖ్యానాలు అవ్వచ్చు, వాళ్ళ మీద చేసిన దౌర్జన్యాలు అవ్వచ్చు, పోలీసులతో కొట్టియటం కావచ్చు, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళని ఆపటం కావచ్చు, వాళ్ళ ఇళ్ల మీద డ్రోన్లు తిప్పడం కావచ్చు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు, మహిళ రాష్ట్ర రాజధాని కోసం 34,000 ఎకరాలు ఇస్తే వాళ్ళని అవహేళన చేస్తూ వాళ్ళ గొయ్యి వాళ్ళు తోకొని 151 సీట్ల నుంచి 11 సీట్లు ప్రజలు బుద్ధి చెప్పారు. చెప్పినా కూడా బుద్ధి లేకుండా కేఎస్ఆర్ లాంటి సీనియర్ జర్నలిస్టు, కృష్ణరాజు అనలిస్ట్, వీళ్ళంతా కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడొచ్చిందండి అది? అసలు ఎక్కడ ఉన్నదాన్ని అసలు అమరావతి ఏంటి, మహిళల్ని కించపరుస్తూ మాట్లాడటం ఏంటి, ఆ వ్యాఖ్యలు ఏంటి, ఇంకా బుద్ధి జ్ఞానం లేకుండా క్షమాపణ చెప్పాల్సిన జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఆ వ్యాఖ్యలను క్షమాపణ చెప్పామంటారు. సాక్షి టీవీ క్షమాపణ చెప్పింది అని చెప్తున్నారు. సాక్షి టీవీ తరపున క్షమాపణ చెప్పాము, అది కృష్ణరాజు వెర్షన్ గానీ సాక్షి టీవీ వెర్షన్ కాదు అంటారు వాళ్ళు. వినండి, కావాలని ఇవాళ ఈ చర్చ ఒకటి కాదండి, గత 6 సంవత్సరాల నుంచి ఇదే కార్యక్రమాలు చేస్తున్నారు. మీరు ఈశ్వరయ్య తీసుకోండి, కేఎస్ఆర్ తీసుకోండి, సాక్షి ఎజెండానే విద్వేషం, దుర్మార్గం, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకెళ్ళలేకుండా అడ్డం పడడం. ఇప్పుడు పొలం దగ్గర అమరావతిలో 40,000 కోట్ల రూపాయలుగా పనులు గేరప్పై ముందుకెళ్తా ఉన్నాయి. రకరకాల సంస్థలు డబ్బులు ఇచ్చాయి, టెండర్లు అయిపోయినాయి, పనులు ప్రారంభం జరుగుతూ ఉన్నాయి, కొన్ని ముందుకెళ్తా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఈ ఎదవ వ్యాఖ్యానాలు, తప్పుడు కోతలు, ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి జ్ఞానం ఉందండి, అన్నం తింటున్నాడా గడ్డి తింటున్నాడా? మీరు పెట్టాలి, గడ్డి పెట్టాలి మీలంటాడంతా. ఓ సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేసి గజ్జల మల్లారెడ్డి గారి దగ్గర పనిచేసి, ఈనాడులో పనిచేసి, ఈ కేఎస్ఆర్ కి బుద్ధి ఉందా, కొమ్మినేని శ్రీనివాసరావుకి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి బుద్ధి ఉందా? ప్రభుత్వం సలహాదారిగా పనిచేశాడు కదా, కోట్ల రూపాయలు తిన్నాడు కదా, వాడు కూడా ఫారెస్ట్ కేసులు ఎరుకున్నాడు కదా. బుద్ధి జ్ఞానం లేకుండా ఇవాళ ఏం మాట్లాడుతాడంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడాడు? ఇప్పుడు ఒక వెర్షన్ ఏంటంటే ఆ మాటలంది కృష్ణరాజు కదా, కొమ్మినేని శ్రీనివాసరావు దానికి ఆయన అభ్యంతరం చెప్పారు కదా అంటారు. అభ్యంతరం పెట్టాలి. ఈ ఎదో వ్యాఖ్యానాలు, ఈ ఏదైతే ఎగతాళిగా క్షమాపణలు చెప్పటాలు, ఇవన్నీ కూడా ఇవాళ సజ్జల మాట్లాడింది కూడా క్షమించరాంది. శంకర్ జాతి ఏంటండి? ఏం మాట్లాడిన బుద్ధి ఉందా? అసలు చదువుకున్నాడేనా? జర్నలిస్ట్ ముసుగులో మాట్లాడే మాటలేనా?
ఫోర్త్ ఎస్టేట్ జర్నలిస్టులు అంటే ఎంత గౌరవం అండి. వీళ్ళు ఆ ముసుగేసుకొని జగన్మోహన్ రెడ్డి వేసే బిస్కెట్లకు వీటికి ఆశపడి ఇంత దుర్మార్గంగా బాధ్యతారాహిత్యంగా మహిళలు జనాభాలో సగం మహిళలు ఉన్నారు. మహిళల కించపరచడం ఏంటండి? అమరావతి మహిళలు, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఇల్లు ఎక్కడ ఉంది? ఏం మాట్లాడుతా ఉన్నాడు? మొన్న తెనాలి చేసిందేంటి? ఎవరిని సమర్థిస్తా ఉన్నాడు? ఏం కావాలి, ఏం చేయాలనుకున్నాడు? ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది చాలదా? వీళ్ళు దోచుకెళ్లిన కంటైనర్లు ఎక్కడ ఉన్నాయో చర్చ పెట్టండి. ఎన్ని కంటైనర్లు దోచుకెళ్లాడో చర్చ పెట్టండి. ఎన్ని వేల కోట్లు దోచుకెళ్లాడో చర్చ పెట్టండి. ఏదోల గురించి ఎందుకంటే మీరు టైం వేస్ట్ చేసుకుంటారు, మా టైం వేస్ట్ చేస్తారు. ఎందుకంటే రాష్ట్రాన్ని నాశనం చేశారు. ఇప్పుడు అందరూ ఇదే చర్చ నడుతున్నారు కదా, టైం వేస్ట్. ఉమ్మగారు, ఇప్పుడు అన్ని ఛానల్స్, ఇప్పుడు మీకు అనుకూల ఛానల్స్ కూడా ఇవే చర్చ నడుస్తున్నాయి కదా. ఎన్ని వందల మంది ఆఫీసర్లు ఈ ఎదవలు దోచుకెళ్లిన డబ్బులు ఈ కంటైనర్లు ఎక్కడ పెట్టాడు? ఈ తాడేపల్లి కొంప నుంచి ఎన్ని కంటైనర్లు వెళ్ళినాయి? బెంగళూరు నుంచి ఎన్ని కంటైనర్లు వెళ్ళినాయి? హైదరాబాద్ నుంచి ఎన్ని కంటైనర్లు వెళ్ళినాయి? ఎన్ని వేల కోట్ల దోపిడీ తెలిసిందో మీకు తెలుసా? మీకు రాష్ట్రంలో 500 రూపాయల నోటు కనపడుతుందా? రాష్ట్రంలో సామాన్యుడు ఎంత బాధపడుతున్నాడో మీకు తెలుసా? ఈ ఎదవల గురించి ఎందుకంటే చర్చ. ఇప్పుడు మరి టీడీపీ అనుకూల ఛానల్స్ కూడా ఇదే చర్చ పెడుతున్నాయి కదా అంటున్నా. పరుస్తూ మహిళల్ని అసభ్య పదాలతో మాట్లాడుతూ ఈ ఇలా మానసిక విపరీతాలను బయట పెట్టుకుంటా మీ విలువైన సమయాన్ని, మీ ఛానల్ సమయాన్ని కూడా పాడు చేస్తున్నారండి. దయచేసి మీడియా అంటే గౌరవం, ఓట్ ఎస్టేట్ అంటే గౌరవం, కానీ ఈ అదోల గురించి ఒక గంట కూడా వేస్ట్ చేసుకోమాకండి. వీళ్ళని కఠినంగా శిక్షించాలి, వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలి. భవిష్యత్తులో ఎవడు కూడా ఇటువంటి వ్యాఖ్యానాలు చేయకూడదు. సార్ ఒక రెండు పాయింట్స్ సిద్ధాంతాలు మాట్లాడుకోండి. రెండు పాయింట్స్ ఏంటంటే, వాళ్ళు ఒక 2-3 వీడియోస్ చూపిస్తున్నారు రోజా గురించి మీ పార్టీ నేతలు చేసిన కామెంట్స్. ఏమండి, ఏం చేసినా 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు మీరు. 5 ఏళ్ళు అధికారంలో ఉండి తప్పుడు పనులన్నీ చేసి ఈ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్తున్నానండి, దగ్గర రంగనాయకం అనే మహిళ, మీకు తెలుసో తెలియదు, నలందా కిషోర్ అని పాపం పోస్ట్ పెట్టాడని వైజాగ్ నుంచి కరోనా టైంలో తీసుకొచ్చి కర్నూలు జైల్లో పెట్టి కరోనాలో చంపేశారు. అంకబాబు సీనియర్ జర్నలిస్ట్ కూడా అరెస్ట్ చేశారు. సార్ పని చేసింది ఈ జగన్మోహన్ రెడ్డి. సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును కూడా అరెస్ట్ చేశారు. నేనే చెప్తున్నా, అంకబాబును కూడా అరెస్ట్ చేశారు. అందరూ కూడా చెప్తున్నాం, మీరు ఈ దుర్మార్గుల్ని క్షమించమాకండి. వీళ్ళ వాళ్ళ 40% ఓట్లు ఉన్నాయనో, లేకపోతే మాకు ఇంతమంది జనం ఉన్నారనో, మళ్ళీ కులాలు రెచ్చగొట్టాలని, మతాలు రెచ్చగొట్టాలని. ఉమ్మగారు కాల్ కట్ అయింది దేవినేని ఉమామేశ్వరరావు గారిది. మళ్ళీ ఒకసారి కలిపే ప్రయత్నం చేయండి. అట్లాగే వైసీపీ నుంచి, తర్వాత జర్నలిస్ట్ సంఘాల నుంచి కూడా కలిపే ప్రయత్నం చేయండి. స్పందన, ఇక్కడ జరిగిన